వెల్కమ్ టు రేష్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నుండి సరికొత్త లేటెస్ట్ విషయాలతో మీ ముందుకు వస్తున్నాను. సో అదేంటో తెలుసుకుందాం. తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజ నటి ఎవరైనా ఉన్నారంటే అది నటి నిర్మలమ్మ మాత్రమే. కొంతమంది యాక్టర్స్ ఫ్యామిలీ మెంబర్ సినీ ఫీల్డ్లో ఉన్నారా అన్న విషయమే మనకి తెలీదు. తీరా చూశాక అయ్యో రామా వీళ్ళ అని నోరెళ్ళబెడతా. సో ఆ నటి నిర్మల వందలాది చిత్రాలలో నటించి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. నిర్మలమ్మ మనవడు కూడా హీరో అనే విషయం తెలుసా? చాలా మందికి తెలియదు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జన్మించారు నిర్మలమ్మ. ఇప్పటి తరానికి నిర్మలమ్మ గురించి పెద్దగా తెలియదు. కానీ ఒకప్పుడు అసలు నిర్మలమ్మ లేకపోతే సినిమాలే లేదు. హీరోకు బామ్మ క్యారెక్టర్ అంటే ఖచ్చితంగా నిర్మలమ్మ ఉండాల్సిందే. అంతటి పాపులారిటీ సంపాదించుకున్నది నిర్మలమ్మ. ఏకంగా 1000కి పైగా సినిమాల్లో నటించి తిరుగులేని నటిగా కీర్తి ప్రతిష్టలు కూడగట్టుకుంది. చిన్ననాటి నుంచి నాటకాలంటే నిర్మలమ్మకు ప్రాణం. 1943లో తన 16 వయసులో గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తి పాత్రలో తొలిసారి నటించారు నిర్మలమ్మ. కొన్నాళ్ల తర్వాత 1961లో కృష్ణ ప్రేమ అనే చిత్రంలో నిర్మలమ్మ రుక్మిణిగా అలరించారు. ఆ తర్వాత కాలంలో మంచి అవకాశాలు లభించాయి. భార్యాభర్తలు చిత్రంలో అక్కినేనికి తల్లిదండ్రులుగా గుమ్మడి నిర్మలమ్మ కలిసి నటించారు. మనుషులు మారాలి సినిమాలో కూడా శోభన్ బాబుకు తల్లి పాత్ర పోషించగా అక్కడి నుంచి తల్లి పిన్ని పాత్రలు పోషిస్తూ ఉన్నారు. ఆ క్యారెక్టర్లు ఆమెకు వెతుక్కుంటూ వచ్చాయి. ఇలా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నిర్మలమ్మ. హీరోయిన్ గా ప్రస్థానం మొదలుపెట్టి ఆపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒక సంచలనం సృష్టించారు. అమ్మగా, వదినగా, బామ్మగా ఇలా ఎన్నో రకాల క్యారెక్టర్లలో నిర్మలమ్మను తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా తన పాత్రలతో చెదిరిపోని ముద్ర వేశారు. చనిపోయే వరకు కూడా సినిమాలు చేశారు. కేవలం నటిగా మాత్రమే కాదు, నిర్మాతగా గాను నిర్మలమ్మ పనిచేసింది. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన చలాకీ మొగుడు, చాదస్తపు పెళ్ళం వంటి సినిమాలు నిర్మించారు నిర్మలమ్మ. సినిమాలు చేస్తున్నప్పుడే తన ప్రొడక్షన్ మేనేజర్ను పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరికి సంతానం కలగలేదు. దాంతో కవిత అనే అమ్మాయిని అడాప్ట్ చేసుకొని పెంచుకొని పెద్దదాన్ని చేసి పెళ్లి కూడా చేశారు. అయితే ఆమెకు ఒక కొడుకు. తన పేరు విజయ్ మాదల. ఈ విజయ్ మాదల ఎవరో తెలుసా? పడమటి సంధ్యారాగం సినిమా ఎంతమంది చూశారు? ఆ సినిమాలో నటించిన హీరోనేనండి ఈ విజయ్ మాదల. నమ్మలేకపోతున్నారు కదా? లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. అయితే విజయ్ మాదాల పుట్టి పెరిగిందంతా అమెరికాలో కావడంతో తెలుగు సరిగ్గా రాలేదాయనికి. దీంతో తెలుగులో ఆయనకు అవకాశాలు కరువయ్యాయట. అయితే ఈ సినిమా ఎంతమంది చూశారో కామెంట్ చేయండి. సో తెలుసుకున్నాం కదా నటి నిర్మలమ్మ మనవడు ఎవరో. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ రేష్ టాక్స్. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.